జనం కష్టాల్లో ఉన్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన పాలకులు పట్టించుకోవటం లేదు. నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన ప్రజల తరపున పోరాటానికి నడుం బిగించాలి. నాన్న చూపిన బాటలో జనాన్ని సమరానికి సమాయత్తం చేస్తూ భరోసా ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు నడుం బిగించారు. లక్షలాది మంది ప్రజల హృదయాలను పలకరిస్తూ సాగిన ప్రజా సంకల్ప యాత్ర విజయ సంకల్పంగా మారింది. ఆ చారిత్రాత్మక ఘట్టానికి 5 ఏళ్లు నిండిన సందర్భంగా స్పెషల్ ఫోకస్. 2017 నవంబర్ నెల 3.5 తెలుగుదేశం పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న దుర్భర కాలం. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలేవి నెరవేరలేదని ప్రజలు ఆక్రోశిస్తున్న తరుణం. ప్రత్యేకించి ప్రత్యేక హోదా హామీని తెలుగుదేశం ప్రభుత్వం గాల్లో కలిపేసిందని జనం మండిపడుతోన్న వేళ అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయండి. ఏం వస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. హోదా తెస్తామని ఓట్లు సంపాదించి అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశారని ప్రజా సంఘాలు విపక్షాలు ఆరోపించినా ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో జనం నిప్పులు చెరుగుతున్న కాలం. చేస్తారన్న వ్యవసాయ రుణమాఫీ పూర్తిగా చేయలేదని రైతు సంఘాలు ఆగ్రహంగా ఉన్న సమయమది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో రగులుతున్న సమయమది. ప్రజలకు రేపన్న రోజు మంచిగా ఉంటుందని ధైర్యం చెప్పే దిక్కు లేకుండా పోయిన కాలమది. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజలకు భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రజల కోసం చేపడుతున్న యాత్రకు ప్రజా సంకల్ప యాత్ర అని పేరు పెట్టారు. ప్రజా సంకల్పం అంటే ప్రజలందరి సంక్షేమం కోసం ఎందాకైనా పోరాడాలన్న పంతం. ఇడుపులపాయలో 2017 నవంబర్ 6న తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు నివాళులర్పించి ఆయన ఆశీస్సులు తీసుకుని ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి. 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల దూరం యాత్ర నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి 2019 జనవరి 9న ఇచ్చాపురంలో యాత్రను ముగించారు. ఈ యాత్రలో 2500కు పైగా గ్రామాల మీదుగా 134 నియోజకవర్గాలను సందర్శిస్తూ కాలినడకన జగన్మోహన్ రెడ్డి యాత్ర సాగించారు. అది చారిత్రక యాత్ర. దేశ చరిత్రలో అంత సుదీర్ఘ పాదయాత్ర ఎవ్వరూ చేయలేదు. మండు టెండలు, కుంభవృష్టి వానలు, నెత్తురు గడ్డ కట్టించే చలిగాలులు ఏవి కూడా యాత్రను ఆపలేకపోయాయి. రాజకీయ కుట్రలు యాత్రపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. దారి పొడవునా జనం బ్రహ్మరథం పట్టారు. గ్రామ గ్రామాన ప్రజలతో మమేకమైన జగన్మోహన్ రెడ్డి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటికి పరిష్కారాలు చూపాలంటే ఏం చేయాలో ప్రణాళికలు కూడా రూపొందించుకుంటూ ముందుకు సాగారు. అన్ని వర్గాల ప్రజల గుండె చప్పుడు విన్నారు. వాళ్ళ కన్నీళ్లు తుడిచారు. నిరుపేద ప్రజలు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచన చేసుకున్నారు. ఆ ఆలోచనలో నుంచే మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. అందులోంచే నవరత్నాలు ఆవిష్కృతమయ్యాయి. ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన సంక్షేమ పథకాలన్నింటికీ పునాది అప్పుడే పడింది. అందుకే అది కేవలం ప్రజా సంకల్ప యాత్ర కాదు, ప్రజల ఆకాంక్షలు నిజం చేసిన సాకార యాత్ర. అదొక విజయ యాత్ర. సామాజిక సాధికారతకు అప్పుడు బీజం పడింది. ఇప్పుడు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు సామాజిక సాధికార యాత్రతో తమ విజయాన్ని చాటుకుంటున్నారంటే దాని మూలాలు కూడా యాత్రలోనే ఉన్నాయి. యాత్ర ముగిసి 5 ఏళ్లు పూర్తయినా దాని జ్ఞాపకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనస్సుల్లో పదిలంగా నిలిచిపోయాయి.